హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో నోరూరించే చికెన్ కర్రీ, దాంతోపాటు కమ్మనైన పుదీనా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ను నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం ఒక మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ ముక్కలు మరియు టమాటాలు వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించండి. ఉల్లిపాయలు వేగాక మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. చికెన్ కొంచెం కలర్ మారాక కట్ చేసిన టమాటా ముక్కలు మరియు మనం ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి మసాలా పేస్ట్ను ఇందులో వేసుకోవాలి. పచ్చివాసన పోయేలా బాగా కలుపుకొని తగినంత ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి ఉడికించండి. చూడండి, చికెన్లోంచి ఆయిల్ పైకి ఎలా తేలుతుందో. ఇప్పుడు ఇందులో మీ కారానికి తగినట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ వేసి ముక్కకి పట్టించాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఇక పుదీనా రైస్ కోసం మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర మరియు ఫ్రెష్ పుదీనా ఆకులు వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. బియ్యాన్ని బాగా కడిగి ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ లేదా నెయ్యి వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు లాంటి హోల్ గరం మసాలాలు వేసి వేయించాలి. ఇందులోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ పుదీనా పేస్ట్ను వేసి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు బాగా వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకోండి. మసాలా వేగాక కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి మసాలాతో పాటు 1 నిమిషం పాటు కలపాలి. ఆ తర్వాత ఎసరు, తగినంత నీళ్లు పోసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ప్రెషర్ పోయాక మూత తీసి చూస్తే గుమగుమలాడే పుదీనా రైస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. వేడివేడి పుదీనా రైస్ను స్పైసీ చికెన్ కర్రీతో కలిపి తింటే ఆ మజానే వేరు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.